ఎప్పుడైతే ఈ సర్వాత్మనా భావన గనక విధానం ఉన్నట్లయితే ఏ వ్యక్తి కూడా మానవ సముదాయాన్ని వేరు చేసి తన గుర్తింపు కోసంగా తను కోరుకోడు. నా వర్గంగా ఎట్లా ఉండాలి, నేను ప్రధానంగా ఉండాలి, నా యొక్క నామమే జపించాలి, నన్నే వాళ్ళు పూజించాలి, బతికున్న చనిపోయిన నా విగ్రహమే ఉండాలి అనే విధానంగా ఇట్లాగా స్వయం ధీరాహ అన్నటువంటి వాళ్ళు కొంత సైద్ధాంతిక సిద్ధాంతాలు లోకంలో స్థాపించి వాళ్ళు వెళ్ళిపోవటంతో వాళ్ళు పోతారు. పోయిన తర్వాత ఏమవుతుంది, ఆ గడకర్రలు పీక్కుని వాళ్ళు వెళ్ళిపోతారు. పోయిన తర్వాత గడకర్రలు ఇల్లు పెరుక్కుని కొట్లాట్లకి సిద్ధమవుతారు. నా సిద్ధాంతం గొప్ప అంటాడు వీడు, నా సిద్ధాంతం గొప్ప అంటాడు వాడు, కొట్టుకునేది వీళ్ళు. రామకృష్ణ పరమహంసల వారు మీ పక్కనే ఆయన ఉంది, ఆయన కథ చెప్పాడు. దేంట్లో అంటే రామకృష్ణ బోధామృతం పుస్తకం ఎగురుంటే చూడండి, దాంట్లో ఈ కథ చూసుంటావు. కథ ఏమన్నా నువ్వు చూసున్నావు లేదా తెలియదు. ఒకప్పుడు రాముడికి శివునికి గొడవ వచ్చింది. వాళ్ళకేం రాదు, అయినా వచ్చింది గొడవ. వచ్చిన తర్వాత ఇద్దరికి కూడా వైరం బాగా ఉదిరిపోయింది, యుద్ధం దాకా వచ్చింది. తాడుపడి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు తలబడ్డారు యుద్ధానికి. తలబడ్డప్పుడు సైనికులు రావాలిగా, పరమశివుని సైనికులంతా వాళ్ళు వచ్చేసారు. మేము ఉంటాం మీకు ఆధారంగా, స్వామి పదండి. భూతగణాలు, దెయ్యాలు, భూతాలు, విశేషాలు మొత్తం ఆయనకు భూతగణాలు ఉన్నాయి కదా, అవన్నీ శివుని వైపుకి వచ్చేసాయి అన్నమాట, మేము ఉన్నామని చెప్పని. తర్వాత రాముని వైపుకి వచ్చేసాయి బల్లోకాలు, కోతులు, ఆయన సైన్యం అంతా ఉంది రాముడికి, ఆ సైన్యం అంతా వచ్చేసేసి ఇక యుద్ధం ఆరంభమైంది. ఘోరాతి ఘోరంగా బ్రహ్మాండంగా రాముడు శివుడు తలబడితే సామాన్య యుద్ధం అని చెప్పి, మామూలు తలబడితేనే అది ఒక పెద్ద యుద్ధం అని చెప్పి, కురుక్షేత్ర సంగ్రామం అని చెప్పి అన్నాం. రాముడు శివుడు తలబడితే బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం మొత్తం ప్రయోగిస్తుంటే బ్రహ్మాండాలు మొత్తం బద్దలైపోతూ ఉన్నాయి. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి ప్రార్థన చేశారు, అయ్యా ఇక మీరు మహాపురుషులు, అవతారమూర్తులు, మీరు యుద్ధం చేస్తే ఈ లోకాలు ఉండే అవకాశం ఉంటుందా? కాబట్టి శాంతించండి, లోకాల కోసమైనా లోకంలో ఉన్న ప్రజల కోసమైనా శాంతించండి అని చెప్పని బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనలు ఇవన్నీ పరమశివుడు శాంతించాడు, రాముడు కూడా శాంతించాడు. ఇద్దరు కూడా బాయి అని చెప్పి అనుకున్నారు, శేఖండ్ తీసుకున్నారు. పరమశివుడేమో కైలాసానికి, రాముడు అయోధ్యకి వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పాడు బ్రహ్మదేవుల వారు, ఓ కోతుల్లారా, ఓ పిశాచుల్లారా, మీ ప్రభువులు సమ్మతించారు, వాళ్ళు శాంతించారు, యుద్ధం ఉపసంహరించుకున్నారు. రాముడు అయోధ్యకి వెళ్ళిపోయాడు, పరమశివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు, కాబట్టి మీరు కూడా మీ యుద్ధాన్ని ఉపసంహరించండి అని అన్నాడు బ్రహ్మదేవుల వారు. వాళ్ళు చెప్పారు, ఇప్పటికే మాకు ముక్కులు దిగాయి, చెవులు దిగాయి, కాళ్ళు దిగాయి, మా వైరం మానేది కాదు, తాడుబడి తేల్చుకోవాల్సిందే. రాముడు అయోధ్యకి వెళ్ళిపోయాడు, పరమశివుడు కైలాసం వెళ్ళిపోయాడు, నువ్వు కూడా సత్యలోకం వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు చెప్పింది చాలు మాకు, వెళ్ళిపో, మాది ఇంతటితో పోయేది కాదేక, మాది ఏది వ్యవహారం తేలాల్సిందే. వాళ్ళు సమ్మతించినా మేము సమ్మతించి లేదేక అని ఆ వైరం ఇంకా సాగుతానే ఉంది. రాముడు బాగానే ఉన్నాడు, శివుడు బాగానే ఉన్నాడు. శివనామం శివుణ్ణి పూజించిన రాముడు సంకేతలింగం పెట్టి ఎక్కడ కన్యాకుమారి రామేశ్వరంలో సంకేతలింగం చేసి శివుణ్ణి రాముడు పూజించలా. రామనామాన్ని శివుడు మరి ఉపదేశించాలి అమ్మవారికి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం, 1000 నామాల కంటే కూడా సమానంగా ఉండేటువంటి యొక్క నామం అని చెప్పలాగినాగా, నేను చెప్పించే నామం అది, నువ్వు చెప్పించమమ్మ అని చెప్పి ఆమె చెప్పాడు, అందరికీ చెప్పాడు నామాన్ని. కాబట్టి రాముణ్ణి ఆయన చెప్పించుకుంటూ ఉన్నాడు, శివుణ్ణి ఈయన చెప్పించుకుంటూ ఉన్నాడు, ఇద్దరు బాగానే ఉన్నారు. ఏడ కొట్టుకోవటం ఇది ఇప్పుడు, ఈ కోతులు పిశాచాలు కొట్టుకుంటున్నాయి ఇప్పుడు. అవిద్యాయాం అంతరే వర్తమానాః, అవిద్య అనేటువంటి యొక్క దాంట్లో మునిగి ఉన్న ప్రతి ఒక్కడు కూడా కొట్టుకోవాలి. చాలా ఈ దాని మీద ఏమవుతాయిక
ఎప్పుడు అదే చెప్పేది. ఇప్పుడు నేను లోకంలో సకల మానవులు కూడా అవిద్య అనేటువంటి యొక్క అంతరంలో ఉన్నారు. ఏమంటున్నారాయా అంటే స్వయం ధీరాహ అనేటువంటి యొక్క భావానికి వచ్చేస్తూ ఉన్నారు. తప్పది. భగవద్గీతలో పరమాత్మ చెప్పింది, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. నువ్వు ఎంత వాడైనా కావచ్చు కాక, నేనున్నాను, నా విషయం చెప్పడం ముందు అసలు అన్నాడు కృష్ణుడు. నేనున్నాను, నా అవతారమూర్తినిగా, సాక్షాత్ అవతారమూర్తిని కదా, నాకు జన్మే లేదు నాకు, అయినా వచ్చే లోకంలోకి. అజహ అపి భూతానాం ఈశ్వరాహపి సన్ ప్రకృతిం స్వామి అధిష్టాయ. అంతటి అవతారమూర్తిగా ఉన్నటువంటి యొక్క పరమాత్మ అంతటి వాడే ఏం చెప్పాడు? ఉపనిషత్సు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగాసు. ఏమిటయ్యా భగవద్గీత అంటే? ఉపనిషత్సు. ఇది శ్రీమద్భగవద్గీతాయాం ఇది శ్రీమద్భగవద్గీతాయ భగవద్గీతాసు ఉపనిషత్సు. భగవత్తు గీతాసు అంటే ఏమిటి అర్థం? గీ అంటే వాక్కు. గీహి గిరవ్ గిరహ గిరం గిరవ్ గిరహ గిరా గిర్భ్యాం గిర్భి గిరే గిర్భ్యాం గిర్భ్య గిరహ గిర్భ్యాం గిర్భ్య గిరహ గిరోహ గిరాం గిరోహ గిరుసు గీసు. గీతాసు. గీతా గీతే గీతా గీతాం గీతే గీత గీతాసు. సప్తమి భక్తి బహువచనం. ఈ వాక్కులు. గీ అంటే వాక్కు. గీరవాణి సరస్వతి అమ్మవారుగా. గీ అంటే వాక్కు. గీతాసు అంటే వాక్కులు, భగవత్ సంబంధ వాక్కులు. ఎవరయ్యి అంటే ఉపనిషత్సు. ఉపనిషత్తులను ప్రామాణికంగా చేసుకుని ఉన్నటువంటి మాటలు అవి. నేను సొంతంగా చెప్పినటువంటివి కావు. ఇప్పుడు ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క భావాన్నే ఆయన ప్రకటించేశాడు. నీకు కొన్ని కఠోపనిషత్తులోయే చాలా శ్లోకాలు యాజరీజ్గా పడ్డాయి గీతలో. నువ్వు ఏం చేయాలన్నా మోక్ష విషయంలో కార్యే ఏం చేయాలన్నా తస్మాత్ శాస్త్రం ప్రమాణం. నీ శాస్త్రమే ప్రమాణం అంటే ఉపనిషత్తులే ప్రమాణం. శాస్త్రం అంటే నీకు ఉపనిషత్తులు. నివృత్తి మార్గములో ఆరణ్యకములుగా ఉపనిషత్తులు నీకు ప్రామాణికం. మోక్ష విషయంగా ఏమి? ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారత. ఎవరు శాస్త్ర విధిం, శాస్త్రం చెప్పినటువంటి ఉపనిషత్తులు చెప్పినటువంటి యొక్క విధిం, ఆ విధానాన్ని ఉసృజ్య వదిలిపెట్టేసి కామకారత స్వయం ధీరా కామకారత తనకు తానే అనుకోవటం, తనకు తానే ఊహించుకోవటం. కామకారత ఆ విధంగా తనకు తానుగా ఊహించుకుని పోయేటువంటి ఏ యొక్క విధానం ఉన్నదో వాళ్ళకి నశసిద్ధిం నవాప్నోతి నసుఖం నపరాంగత్యం. పరమసిద్ధి మోక్షం వాళ్ళకి లేదని చెప్పి అన్నాడు. ఒక విధానాన్ని ఋషులు నీకు ఇచ్చారు, నువ్వు ఆ విధానంగా పోవాలి, కానీ సొంతంగా పోతానని చెప్పనంటే పోయే అవకాశం లేదు. ఒక విధానము అంటారు, ఒక విధి విధానము అని చెప్పని అంటారు. లౌకికంగా మీకు ఉదాహరణ చెప్పాలని చెప్పన్నట్లయితే లౌకిక విధానంలో నీకు చెప్పాల్సి వచ్చినట్లయితే, ఇప్పుడు మీ ఇంట్లో టీవీ ఉంది కదా, నీవు కూడా ఆ టీవీని తయారు చేయాలి అన్నట్లయితే ఆ ప్రాసింగ్ దానికి ఉన్నది ఒకటి. ప్రాసింగ్ అంటారుగా, వాడు చేసేసాడు, ఒక పుస్తకం రచించాడు. ఆ పుస్తకాన్ని ఫాలో అయ్యి నువ్వు ఆ ప్రాసింగ్లో నువ్వు పోతే నువ్వు ఆ వస్తువు పొందుతావు. వాని ఆలోచన నాకెందుకు, వాడి జ్ఞానం నాకెందుకు, నేను ఆలోచించలేనా అనే ఉద్దేశం నువ్వు పోతావు అనుకో. ఒకవేళ నువ్వు పోయినప్పుడు సొంతంగా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, అది మాత్రం రాదు. అప్పుడు నువ్వు దానికి ద్రష్ట అవుతావు, నీ పేరు వస్తుంది అక్కడ, అది మాత్రం రాదు. దాన్ని ప్రాసింగ్ అన్నారు. నువ్వు దానిని సిద్ధం చేయాలంటే ల్యాప్టాప్ తీసుకో, అదొక ప్రాసింగ్. వాడు ఎంతో కనుగొన్నాడు, ప్రయోగం చేశాడు, పరిశీలన చేశాడు, ప్రయోగాలు చేశాడు, పదార్థం లోకంలో తీసుకొచ్చి పేరు పెట్టేశాడు. అదే పదార్థం నువ్వు తయారు చేయాలంటే, అక్కడ గమ్యం చేరుకోవాలంటే నువ్వు అతని ప్రాసింగ్లోనే పోవాలి. నీకు ఆ వస్తువు నువ్వు కూడా తయారు చేస్తావు, ఒకటి వస్తుంది అక్కడ, అదే వస్తువు వస్తుంది. ఒక ప్రాసింగ్ అన్నమాట. అట్లా పారమార్థిక విధానంలో వాళ్ళు తమ యొక్క పారమార్థికంగా వాళ్ళు ప్రయోగించారు, వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళు ప్రయాణం చేశారు, ఒక సిద్ధమైనటువంటి యొక్క వస్తువును పొందారు. ఆ పొందినటువంటి యొక్క అంశాన్ని మన ముందు ఉపనిషత్తుల రూపంగా ఉంచారు. నువ్వు ఈ ప్రామాణికంగా పోయావు అనుకో, దాన్ని పొందే అవకాశం ఏర్పడదు. నాకెందుకు అయ్యా వాళ్ళు చెప్పి నేను సొంతంగా పోతా పోయావు అనుకో, ఆడగబావు నువ్వు.
ఎడకో పోతావు మొత్తానికి, నువ్వు పోవటం ఉంటుంది. ఏ లోకానికి పోతావు ఏ లోకానికి పోతావు, ఏ యొక్క అక్కడికి పోతావు అంతే. ఆయన చెప్పింది అదే, శాస్త్ర విధిం. ఎవరు శాస్త్ర విధిం అంటే విధి అన్నమాట. దానికి చెప్పాక ఉదాహరణకు అదొక విధి, దాంట్లో పోవాలి. ల్యాప్టాప్ అదొక విధి, దాంట్లో పోవాలి. అది సిద్ధం చేశారు. అంటే పారమార్థిక విషయంలో ఒక విధానం సిద్ధం చేశారు. ఏ శాస్త్ర విధి ఉత్సృజ్య వదిలిపెట్టేసి కామకారత నువ్వు ఊహించుకున్నావు, నువ్వు పోయావు, నువ్వు పోతావు అంత. ఎక్కడికో పోతావు, నువ్వు పోతావు. ఆయన చెప్పి నససిద్ధిం నవాప్నోతి. వాళ్ళు చెప్పే పారమార్థికం నువ్వు పొందే అవకాశం లేదు. నససిద్ధిం నవాప్ నసుఖం న పరాంగం, పరమగతిని సుఖాన్ని పొందే అవకాశం లేదు. అందుచేత ఎంతటి వాడైనా కానీ కాక నువ్వు శాస్త్ర ప్రామాణికాన్ని నువ్వు అవలంబించాల్సి ఉంటుంది. దేని విషయంలో నువ్వు పారమార్థిక వస్తువు అపేక్షించావు కాబట్టి, పారమార్థిక విషయంలో ఉందన్నటువంటిది వాళ్ళు ఎవరైతే ఏదైతే వాళ్ళు చెప్తారో దాని యొక్క అర్థం కూడా వాళ్ళే చెప్పాలి. ఎవరు ఏ పదాన్ని వాడతారో ఆ పదం యొక్క సంబంధ అర్థం వాళ్ళే చెప్పాలి. పదం వాడింది ఒకడు, అర్థం చెప్పేది మరొకడు. ఇప్పుడు గీత ఉందనుకో, గీతలో పరమాత్మ పండిత అనే పదం వాడాడు. ఇక్కడ కూడా వస్తుంది స్వయంది పండిత మన్యమాన అంటున్నాడు కదా. గీతలో పరమాత్మ పండిత అనే పదం ఎక్కడ వాడాడు? అశోచన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసుం అగతాసుం నా అనుశోచంతి పండితాః నా అనుశోచంతి. పండితులైనటువంటి వారు నా అనుశోచంతి దుఃఖించారు. చాలా గొప్ప శ్లోకం ఇది. దమే పోతే టైం చాలా మళ్ళీ అయిపోవడం. ఆయన ఆ పండిత అనే పదం వాడినప్పుడు ఆ పండిత అనే పదం ఎవరైతే వాడారో ఆ పదం యొక్క నిర్వచనం వాళ్ళే చెప్పాలి. అది పర్ఫెక్ట్ అవుతుంది. అప్పుడు పండిత అన్న పదం వాడినప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీకున్న నాలెడ్జ్, నీకున్న అవగాహన దాన్ని జోడిస్తావు. పండితులు అంటే ఇట్లా మీరు చూశారు కదా, వాళ్ళకి పుస్తకాలు చేతుల్లో ఉంటాయి, ఈ బుద్ధి రేఖలు ఉంటాయి, శాల్వాలు కప్పుకొని ఉంటారు, వేదం ఉచ్చారణ చేస్తూ ఉంటారు. వాళ్ళు పండితులు అని మనకున్న అవగాహనతో మనం చెప్పుకొస్తాం. గీతలో ఆయన ఏ పదం అయితే వాడాడో ఆ పద సంబంధ అర్థ నిర్వరణ ఆయన ఇచ్చి ఉంటాడు. ఓవరాల్గా నీకు గీత రాగలిగితే ఆయన ఎక్కడ చెప్పాడో ఆ పద నిర్వచన నీకు తెలుస్తుంది. నీకు ఓవరాల్గా గీత నీకు తెలియదు కాబట్టి ఆ పదం పట్టుకున్నావు. నీ సొంత భావాన్ని, నీ సొంత భావాన్ని అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉన్నావు. పదం ఆయన ఇచ్చింది, భావం నువ్వు సొంతంగా దానికి ఇస్తూ ఉన్నావు. ఎంత ఇస్తావు? నీ వరకు ఎంత అయితే నీకు ఉంటుందో అంతే నువ్వు ఇస్తావే కానీ దాని పూర్ణమైనటువంటి దాని. పండిత అనేటువంటి పండితాహ నా అనుశోషంతి పండితాహ, పండితులు దుఃఖించారు. గతాసూన్ అగతాసూన్. గతాసూన్ అంటే గత అంటే పోయిన, అసూన్ అంటే అసువులు, అసు అంటే ప్రాణం. గత అసూన్ నా గత అసూన్ అంటే పోని ప్రాణములు గలవారు, ప్రాణములు పోయినవారు. ఇది దాంట్లో అర్థం వస్తుంది. ఈ రెండింటి విషయంలో నువ్వు ఏడుస్తున్నావు, వాళ్ళు ఏడవరు అని చెప్పి అక్కడ చెప్తాడు. నువ్వు ఇంకా పోలే, ఇంకా వాళ్ళు పోతానే ఏడుస్తున్నావు. పైగా ఇంకా లోకంలో సాధారణంగా పొయ్యాక ఏడుస్తారు. నీ విధానం ఇక్కడ ఎట్లా ఉందంటే ఇంకా పోలే, ఇంకా వాళ్ళే, అప్పుడు నువ్వు ఏడవటం ఆరంభం చేశావు. సాధారణంగా సామాన్యులుగా ఉన్న విధానంలో పొయ్యాక ఏడుస్తారు మామూలుగా, అంతే కదా. పోకముందు ఏడుస్తారా? లోకంలో ఏడుస్తారా? ఎప్పుడు ఏడుస్తారు? పోయిన పూట, తెలిసిన పూట. అది పోయింది, తెలియదు వాడికి, ఏడుస్తాడా? ఎప్పుడో పోయింది ఉదయం అనంగా, సాయంత్రం దాకా తెలియదు వాడికి, ఏడుస్తాడా? తెలిసాక ఏడుస్తాడు. ఇప్పుడు నీ ఏడుపు ఎట్లా ఉందంటే ఇక ఎట్లాగే ఉన్నారు, ఇంకా పోలేదు, ఇంకా నీ కళ్ళ ముందే ఉన్నారు. ఆయన అడవటం ఆరంభం చేశాడు. దాని విషయంలో పరమాత్మ ఏమన్నా పండితులు నా అనుశోచంతి దుఃఖించరు. చాలా గొప్ప పాయింట్ ఇది. కొంచెం లోతుకు బాగా చాలా లెక్కపోవాలి. చాలా లెక్కపోతేనే మీకు దీని యొక్క అర్థం వస్తే అవకాశం ఉన్నది. సరే, అంతలెక్కనే బాగుంది ఈ విషయంలో. పండితులు అన్నప్పుడు ఆ శబ్దానికి అర్థం ఆయన చెప్పాడు.
అక్కడ చూడాలి. ఏం చెప్పాడని చెప్పానంటే యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం తం ఆహుహు, తం అట్టివాడిని ఆహుహు చెప్పుదురు, తం ఆహుహు పండితం బుధాహ. బుధాహ అంటే బుధాహ అంటే బుధులు, విజ్ఞులు. తం ఆహుహు చెప్పుదురు పండితం, అతడు పండితుడు. అది నిర్వచనం. అక్కడ చెప్పిన పదానికి నిర్వచనం ఇక్కడ ఉన్నదన్నమాట. యస్య సర్వే, యస్య యవని యొక్క సర్వే సమస్తమగు కామ సంకల్ప వర్జితములై ఉంటాయో క్రియలు. కామ సంకల్ప వర్జితాః యస్య సర్వే సం ఆరంభాః, సమస్త వ్యవహారములు. సం ఆరంభాః సమస్త క్రియలు ఉన్నాయి, క్రియలు ఉన్నాయి. అయితే క్రియలకు కామ సంకల్ప వర్జితములై ఉన్నాయి క్రియలు. అదేమిటనేది మళ్ళా విచారణాత్మకం అనుకో. పైగా ఎట్లా ఉన్నారని చెప్పానంటే జ్ఞానాగ్ని దగ్ధకర్మాణ, జ్ఞానాగ్ని చేత కాల్పబడ్డ కర్మలు గలవారు. తం అట్టివారిని పండితులుగా చెప్తారు. ఇది నిర్వచనం, ఇది పదానికి నిర్వచనం అన్నమాట. అట్లాంటి పండితుడు ఎట్లా ఉంటాడు అనే మాటకి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని, అన్ని శరీరాలలో అతడు సమదర్శన. సమ అంటే బ్రహ్మం, సమ అంటే బ్రహ్మము, బ్రహ్మమునే దర్శిస్తూ ఉంటాడు. అది అట్లాగా ఉన్నత స్థాయిలో ఆయన యొక్క ఆ పదం పండిత అన్న పదాన్ని నిర్వచనం ఆయన చూపించాడు. పండిత అన్న పదం నీకు ఇస్తే ఏం చెబుతావు నువ్వు? ఇక్కడ అంత లెక్క బాగులుగుతావు నువ్వు అసలు. ఏ యొక్క ఆ భావం ఆయన ప్రకటన చేశాడో పండిత అనే పదానికి, ఆ పదం కనుక నీ చేతికి ఇస్తే ఏం చెబుతావు, ఏం రాస్తావు దాని మీద? కాబట్టి ఏంటంటే ఈనాడు చాలా వరకు కూడా మనకి శాస్త్రంలో ఉన్నటువంటి యొక్క వాటి యొక్క స్వరూపాలను మనం వాళ్ళు మహాత్ములు ఋషులు ఇచ్చినటువంటి వాటి యొక్క ఆ పదముల యొక్క రూపాన్ని మనం చూడగలిగితే చాలు. నీ సొంత వ్యాఖ్యానం చేసావనుకో అదేమవుతుందని చెప్పానంటే అది వేరే మార్గంగా అది లాక్కుపోయే విధానం అయిపోతుంది. నేను నీకు ఆ శ్లోకం యొక్క పూర్తి యొక్క వివరణ నేను ఇవ్వలేదు. దాంట్లో పోదాం, కావాలంటే పోదాం తర్వాత అయినా, ఇప్పుడు పోయే అవకాశాలు లేవు. నేనేం చెప్పానంటే గీతలో ఆయన ఏ పదం అయితే వాడాడో ఆ పదం యొక్క వివరణ ఆయనే ఇచ్చాడు అంటున్నాను. నువ్వు ఇచ్చావనుకో నీ బుద్ధి యొక్క అవగాహన, నీ బుద్ధి కుశలత ఎంతైతే ఉంటుందో అంతవరకు నువ్వు ఇస్తావు, కానీ దాని పూర్ణమైనటువంటి యొక్క అర్థాన్ని నువ్వు ఇవ్వలేవని చెప్పి అంటున్నాను. ఆ అర్థం ఆయన ఇచ్చాడు, అది కరెక్టు. ఏ పదం ఎవరు వాడారో ఆ పదంకి అర్థం ఆయన ఇచ్చింది కరెక్టు, నువ్వు ఇచ్చేది కరెక్ట్ కాదు. అర్థమైంది పాయింట్ వల్ల. ఎవరు ఏ పదం వాడతారో ఆ పద నిర్వచనం వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. అందుచేత మనకేంటంటే ఆ పదములు అనేటువంటి యొక్క వాటికి నిర్వచనం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ కోణములో, వాళ్ళ స్థాయిలో, వాళ్ళ అవగాహన మేరకు చేసుకుంటూ పోతూ ఉన్నారు. మనం మూలానికి పోగలిగే శక్తి మన దగ్గర లేదు కాబట్టి దీన్నే కరెక్ట్ అని చెప్పని అంతవరకు మనం పోతూ ఉన్నాం. అందుకే ఆ విశేషమై ఉన్నటువంటి యొక్క అంశములు గురుముఖత విన్నట్లయితే నీకు ఈ సన్నివేశం ఎక్కడ వస్తుందని చెప్పానంటే రాబోయే మంత్రం ఒకటి ఉన్నది అక్కడ వస్తుంది. ఇప్పుడు ఈ సన్నివేశం ఆ మంత్రం మొత్తం చెప్పను. కాదు పక్కన 7వ మంత్రంలో శ్రవణాయాపి బహుభిః నలభ్యః శృణ్వంతఃపి న విద్యుః ఆశ్చర్యభక్త కుశలోస్య లబ్ధ. అక్కడ 2 మంత్రాలు వస్తాయి, అక్కడ ఈ యొక్క భావం సమృద్ధిగా వస్తుంది. సరే, మనం చెప్పుకున్న అంశం ఏంటని చెప్పానంటే అవిద్యాయాం అంతరే వర్తమానాః, అవిద్య యొక్క అంతరములో వాడు ఉండి ప్రవర్తించేవాడే ఉన్నాడు. పైగా స్వయం ధీరాః, కనీసం ఏమైనా శాస్త్రం ప్రామాణికంగా తీసుకుని పోతున్నాడా అని చెప్పనంటే శాస్త్రాన్ని పూర్తిగా ఉల్లంఘించాడు. స్వయం ధీరాః, ఆ ధీరత్వం నాకు స్వయంగా ఉన్నది, నాకు శాస్త్రం యొక్క ఆధారంతో రావాల్సిన అవసరం లేదు.
అని శాస్త్రం యొక్క ప్రామాణికం లేకుండా తన సొంత విధానంలో ఒక సొంత ఊహ అది తీసుకొచ్చి అది గ్రంథస్థం చేసి ఒక సిద్ధాంత రూపముగా స్థాపించి దానికి ఒక పేరు పెట్టి ఒక మతంగా లోకంలోకి తీసుకొచ్చి చేసే విధానంగా ఉన్నారు. స్వయం ధీరాహ పండితం మన్యమానాహ, పండితం మన్యమానాహ, నేను పండితుణ్ణి అని ఆ విధంగా వాడు చెప్పుకోవటం ఆరంభం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేసే విధానం లోకంలో మనకు హైందవ సిద్ధాంతంలో ప్రధానంగా చాలా వర్గాలు, చాలా సాంప్రదాయాలు, చాలా ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా త్రైతవాదులు ఉన్నారు. ఆ త్రైతవాదులు ఏం చేస్తారని చెప్పానంటే వాళ్ళు భగవద్గీతను ఒప్పుకోరు, ఉపనిషత్తులు ఒప్పుకోరు, అవన్నీ ప్రక్షిప్తములు అవన్నీ మధ్యలో కల్పింపబడ్డాయి. తర్వాత పురాణాలన్నీ కూడా ఒప్పుకోరు, అవతారాలు ఒప్పుకోరు, కృష్ణావతారం, రామావతారం ఇవన్నీ కూడా ఏమి లేవు, ఇవన్నీ కల్పన. ఏది యజ్ఞం ఒకటి చేయమంటారు. స్వయం ధీరాహ పండితం మన్యమానాహ అనేటువంటి యొక్క విధానం వ్యక్తి అవలంబించటం కారణముగా లోకములో జిజ్ఞాస లోకానికి ప్రతి ప్రమాదం అయింది. నువ్వు కూర్చుంటే పర్వాలా, నువ్వు అటు ఇటు తిరుగుతుంటే కాదే. రామాయణం అయితే పర్వాలేదు, రామాయణం అయితే తర్వాత మీరు చెప్పుకోవచ్చు మేడ మధ్యలో వీసైందని చెప్పానంటే రాముడు నువ్వు పోయావు కదా, అంతలో రాముడు ఆ విధంగా ఉన్నాడు, అంతలో కరదోషాములు వచ్చారు, వాళ్ళు ఇద్దరు చేసి చంపేసేసాడు, మీరు చెప్పొచ్చు తర్వాత. ఇది అట్లా కాదు. స్వయం ధీరాహ పండితం మన్యమానాహ ఇలాంటి కోణములో ఎప్పుడైతే ఆధ్యాత్మిక రంగం ప్రవేశించిందో నానా విధానాలుగా లోకంలో సిద్ధాంతాలు అనేటువంటి ఎలుస్తాయి. ఎలిసినప్పుడు ఎవరైతే మోక్షానికి జిజ్ఞాస కలిగి మోక్షం పట్ల జిజ్ఞాస కలిగి ఉంటారో అలాంటి వారు అంధేనైవ నియమానాహ, తాము అంధులై ఉండి లోకంలో జ్ఞానం లేకుండా జ్ఞానం కోసంగా పరితపించేటువంటి యొక్క వాళ్ళకు కూడా వీళ్ళు మార్గదర్శకులై అందరూ కలిసిపోయి పెద్ద గొయ్యిలో పడే అవకాశం ఏర్పడుతుంది. ఈయన చెప్తున్న మాట చివరికి. ఎప్పుడైతే స్వయం ధీరాహ పండితం మన్యమానాహ అనేటువంటి విధానాలుగా వ్యక్తులు తయారవుతారో, ఈ సిద్ధాంతాలు తయారయ్యి గురువులుగా ఉన్నటువంటి వారు స్వయంగా తయారవుతారో వాళ్ళు సామాన్య మానవుల్ని అపమార్గంలో లాక్కుపోయి పెద్ద గొయ్యిలో పడవేసే విధానం ఏర్పడుతుంది. ప్రస్తుత కాలంలో చూసినట్లయితే చాలా వరకు చాలామంది అంధేనైవ నియమాన యథాంధాహ కోలంలో ఉన్నారు. ఏమిటి స్వయం ధీరాహ పండితం మన్యమానాహ, ఎప్పుడైతే వ్యక్తి శాస్త్ర ప్రామాణికాన్ని వదిలిపెట్టేసి సొంతముగా తన యొక్క వ్యాఖ్యాన పదజాలాన్ని ఉపయోగించి ఓ సిద్ధాంతాలను స్థాపించి జనులను లాక్కుపోతూ ఉంటాడో ఆ లాక్కుపోయే విధానంలో ఏమవుతుందని చెప్పనంటే తాను పారమార్థికంగా దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. తన వెమ్మటే వచ్చేటువంటి యొక్క వాళ్ళు కూడా తమ జీవితాలు బలైపోయే అవకాశాలు ఏర్పడతాయి. బలి తీసుకోవడం గంగమ్మకో లేకపోతే పోలేరమ్మకో మొత్తం కలిపి తీసుకుపోయి అందరం కలిపి ఏకగ్రీవంగా బలి ఇవ్వటం, జీవితాలు పోతా ఉన్నాయి. దంద్రమ్యమానాహ పర్యంతి మూఢాహ, దంద్రమ్యమానాహ అని చెప్పనంటే భ్రమలో పెద్ద భ్రమలో వాళ్ళు ఉన్నారు. దంద్రమ్యమానాహ అంటే భ్రమ అన్నారు. భ్రమలో ఉన్నటువంటి వాడు వాస్తవం దర్శించలేడు. భ్రమ అంటే భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు చేరి అధ్యాస అంటారు. భ్రాంతి జ్ఞాన కరణానికి విషయమై గోచరించేటువంటి యొక్క వస్తువు మిథ్యా పదార్థం. భ్రాంతి జ్ఞాన కరణానికి విషయమై గోచరించేటువంటి యొక్క వస్తువు ఏంటని చెప్పని మిథ్యా పదార్థం. భ్రాంతి జ్ఞాన కరణం, భ్రాంతి జ్ఞానం అనే కరణానికి విషయమై గోచరించేది మిథ్య, అదనమాట. అది
అందువల్ల ఈ భ్రాంతి జ్ఞానము అని చెప్పనంటే ఎప్పుడు కలుగుతుంది? అంధకారం ఉండాలి. అంధకారం సరే, చీకటి అంధకారం, సుమసుమాకారము, రవ చీకటో, చిమ్మ చీకటో, మసగ చీకటో, చీకటి ఉండాలి. నీకు ప్రాతిభాషికమగు విద్యా పదార్థాన్ని దర్శించేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే అంధకారం ఉండాలి. ఆ అంధకారములో ఉన్నటువంటి వానికి మాత్రమే ఏమవుతుందంటే ఆ అంధకారం ఏం చేస్తుందయ్యా అంటే ఏ యొక్క వస్తువు అయితే ఉన్నదో ఆ వస్తువు యొక్క స్వరూపత లక్షణాలను మరుగు చేస్తుంది కాబట్టి, స్వరూపత లక్షణములను మరుగు చేసింది కాబట్టి అంధకారము, స్వరూపత లక్షణములు మరుగు చేయబడ్డాయి కాబట్టి ఆ లక్షణములు కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు మాత్రమే గోచరిస్తుంది. దాన్ని సామాన్యాకారము అంటారు. అంటే ఆ లక్షణములు తెలియబడకుండగా కేవలంగా ఒక అంశము గోచరిస్తూ ఉన్నప్పుడు దాన్ని సామాన్యాంశము అని చెప్పిన. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నైటు బయటికి వెళ్ళావు, కరెంటు పోయింది, వెన్నెలైతే ఉన్నది. ఆ చెట్టు కింద ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరన్న విషయం తెలియట్లా. ఎందుకంటే వ్యక్తి యొక్క స్వరూపత లక్షణాలు మరుగు చేయబడ్డాయి అంధకారం ఉండక. అంధకార కారణంగా ఆ వ్యక్తి యొక్క స్వరూప లక్షణాలు మరుగు చేయబడ్డాయి కాబట్టి ఎవరు లేరు అందామా? ఎవరో ఉన్నారు, ఎవరో సంథింగ్ ఉన్నాడు. ఎవరన్న విషయం మనకు సంబంధించిన వాడా ఇంకెవరు అనేది కూడా మనకి నిర్ధారణ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఉన్నాడు అనేటువంటి యొక్క విషయం తెలుసుకోవటాన్ని సామాన్యాంశం అంటారు. అది సామాన్యాంశం అంటారు. నీకు సామాన్యాంశం గోచరించింది, ఎందుకంటే కొంత వెన్నెల ఉందగా. అదే అమావాస్య ఎక్కడైతే తెలియబడకపోవచ్చు. కాబట్టి అందువల్ల ఏంటంటే నీకు ఎప్పుడైతే సామాన్య అంశం తెలియబడిందో ఎమ్మటే నీలో ఊహలు ఆరంభమవుతాయన్నమాట. ఈ మధ్య అక్కడెక్కడో గొడవలు జరిగినాయి, మరి దొంగల లేకపోతే అయిన వాళ్ళ, ఆ ఇంటి ముందు వాళ్ళ, ఇంకేదైనా ఆగంతు కూడా, ఇంకొక ఆకారమా, ఇంకేదైనా దెయ్యాలా పోతాలా వస్తాయి ఆలోచనలు. ఆ విధంగా వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీద మన యొక్క మనోచలనం చేత కలిగేటువంటి యొక్క ఆ భావాలు అన్నీ కూడా ఆ వ్యక్తి మీద ఆపాదింపబడతాయి. ఆ విధంగా చూస్తాన్ని కల్పిత విశేషణాలు అంటారు. కల్పిత విశేషణాలు. దొంగ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, ఇంకేదన్నా కూడా అనుకోవచ్చు. ఏదనుకుంటే అదల్లా మన మనస్సుకి ఆ విధంగా కనబడతా తోస్తూ ఉంటుంది. తోసే విధానం ఉంటుంది. మనసు అనుకునే దాన్ని బట్టి తోసే విధానం ఉంటుందన్నమాట. ఆ ఉన్నటువంటి యొక్క సామాన్యాంశమునందు నువ్వు అనుకునేటువంటి యొక్క ఆకారాలు తెలియబడుతూ ఉంటాయి. దాన్ని కల్పిత విశేషణాలు అని చెప్పి అంటారు. లేక నీ పక్కన ఇంకో వ్యక్తి ఉండవచ్చు, ఇంకో అమ్మగారు ఉండవచ్చు, ఇంకొక అమ్మగారు ఉండవచ్చు. ఆమె ఏమనుకుంటుంది, ఆమె ఏమనుకుంటే అలా కనబడతాయి ఆమెకి. ఈమెమనుకుంటే ఈమెకి అలా కనబడతాయి ఈమెకి. పక్క ఏమనుకుంటే అట్లా కనబడతాయి ఆమెకి. ఈమెమంటుంది, అది నువ్వు అనుకున్నది కాదులే ఇది అని చెప్పి అంటుంది ఆమె. నోరు పోయి నువ్వు చెప్పేది కాదు అసలు ఇది అని చెప్పి అంటుంది ఆమె. ఎందుకు ఎవరెవరికి ఏ భావాలు దృఢంగా ఉంటాయో ఆ భావానుగుణ్యముగా వాళ్ళకి కనబడతా ఉంటాయి. వీళ్ళకో రకంగా కనబడతా ఉంటాయి. అవన్నీ కల్పిత విశేషణాలే. చెప్పారా? కల్పిత విశేషణాలు. ఎందుకని చెప్పనంటే ఆ సామాన్యాంశముగా గోచరించే దాని యందు స్వరూపత లక్షణాలు ఉన్నాయి. స్వరూపత లక్షణములు ఎప్పుడు గోచరిస్తాయి అంటే, ఇంతలో ఎవరో ఒక వ్యక్తి టార్చ్ లైట్ పట్టుకొచ్చాడు. ఏమమ్మా ఎందుకు ఇక్కడ నుంచున్నారు, భయపడుతున్నా అని చెప్పి అన్నాడు. అయ్యా అక్కడ ఏదో ఆకారం ఉంది, భయపడుతున్నాం అని చెప్పి అంటారు అన్నమాట. ఆయన వద్ద ఒక టార్చ్ లైట్ వేసి చూశాడు. వేస్తే అప్పుడు ఏమవుతుంది, కల్పిత విశేషణాలు లేకుండా ఓ నువ్వా సుబ్బారావు అంటారు, నువ్వా రామారావు, నువ్వా పలకవే ఇంతగా ఇంచేపు ఇక్కడ ఉండి మేము భయపడి చస్తూ ఉంటే. వాడేదో ఆలోచనలో ఉన్నాడు,
వాడు యాగేషంలో ఉన్నాడు, నుంచున్నాడు. భయపడింది ఎవరు? మీరు. ఏం సుబ్బారావు ఇట్లా నువ్వు మమ్మల్ని భయపెట్టేసేసావు అని చెప్పి అంటారు. అందువల్ల ఎప్పుడైతే లైట్ యొక్క ప్రకాశముతో ఆ వ్యక్తికి ఏవైతే లక్షణాలు ఉన్నాయో స్వరూపత లక్షణాలు తెలియబడ్డప్పుడు నలుగురు ఏమంటారని చెప్పానంటే మా సుబ్బారావే ఇక్కడ నుంచుంది ఇంతగా అని చెప్పు నలుగురు అంటారు అన్నమాట. కనుక స్వరూపత లక్షణములు తెలియబడకపోవటం గల కారణం అంధకారం. అవిద్యాయాం అంతరే వర్తమానాః. లోకములో అందరూ కూడా అవిద్య అనే అంధకారములో ఉన్నారు. ఈ అంధకారములో ఉండటం కారణంగా ఏమైందని చెప్పానంటే వాళ్ళకు స్వరూపమునందు కల్పిత విశేషణాలు భాషిస్తూ ఉన్నాయి. కల్పిత విశేషణాలు భాషిస్తూ ఉన్నాయి. అనగా నేను ఉన్నాను అనే అంశంలోనూ కల్పిత విశేషణాలే భాషిస్తూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు అనే విషయంలో కూడా కల్పిత విశేషణాలే భాషిస్తూ ఉన్నాయి. రెండున్నాయి ఇక్కడ. త్వం పదార్థం తత్పదార్థం కదా. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎవరయ్యా దేవుడు? మా అల్లా దేవుడు, మా ప్రభువు దేవుడు, మా విష్ణువు దేవుడు, మా శివుడు దేవుడు, మా అయ్యప్ప స్వామి దేవుడు, మా షిరిడి సాయిబాబా దేవుడు అంటల్లా. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు 100 మంది ఉన్నారా? దేవతలు అడగట్లే నేను. దేవుడు 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 ఏకం సత్తు. శాస్త్రం చెప్పిన మాట ఏకం సత్తు. భగవంతుడు ఒక్కడే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. నిండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మం ఒక్కటే, ఏకం సత్తు. భగవంతుడు ఒక్కడే. మీకు శాస్త్రం చెప్పే మాట. ఇంకా లోకంలో ఏమైపోయింది? మా దేవుడు గొప్ప. ఏం మీ దేవుడు? మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. కొట్టుకోవటంలా. ఎందువల్ల? కల్పిత విశేషణాలు. కల్పిత విశేషణాలు. నోరు మూయమ్మా, ఆయన మనిషే కాదు, వాడు దెయ్యం అయితే ఏం గారు అంటుంది. అటు అనమాకవే. దెయ్యం కాదు కానీ ఏ సంథింగ్ ఎవడో ఉండాలి. దొంగ ఉండవచ్చు బహుశా. అంట్లా పక్కామి ఏ దొంగ కాదు. దొంగది ఎప్పుడు వెళ్ళిపోయేవాడు మనం చూసి. మనవాడు ఎవడో ఉండాలి అక్కడ అంట్లా. ఎందుకు? చీకటి. ఆ చీకటి ఏం చేసిందంటే స్వరూపం మరుగు చేసింది. ఆ స్వరూపం మరుగు కావటం కారణంగా కల్పిత విశేషణాలు భాషిస్తూ ఉన్నాయి. ఈ కల్పిత విశేషణాలు అనబడేటువంటివన్నీ కూడా ఎందుకు భాషిస్తూ ఉన్నాయి అంటే అంధకారం ఒకటి ఉన్నది కాబట్టి. ఆ అంధకారాన్ని నువ్వు పోగొట్టగలిగితే కల్పిత విశేషాలు ఈ 10 మందికి కూడా మన సుబ్బారావే అంటారు. అట్లా మానవులలో అవిద్యాయాం అంతరే, అవిద్య యొక్క అంతరంలో ఉన్నటువంటి యొక్క వాళ్ళ యొక్క అజ్ఞానం గనక పోగొట్టగలిగేటువంటి సత్తా ఉన్నవాడు ఎవరైనా రాగలిగితే, ఒక్క పెట్టున ఆ అజ్ఞానం పోగొట్టగలిగితే అందరికీ కూడా ఒకే ఒక తత్వం అనేటువంటి విషయం గోచరిస్తుంది. అందరూ ఏకం సత్తు. దేవుడు ఒక్కడే సత్తా మాత్రమే ఉన్నటువంటి యొక్క వస్తువే అనే భావం వస్తుంది. అంధకారంలో ఉన్నారు కాబట్టి అవిద్యాయాం అంతరే వర్తమాన. అవిద్యతో అంధకారత్వంతో ఉన్నంత వరకు మానవులకు భగవంతుని యందు నానాత్వములే గోచరిస్తాయి. భగవంతుని విషయంలో భగవంతుడు ఉన్నాడా? ఉన్నాడంటున్నారుగా. నువ్వు ఉన్నావా? నేను ఉన్నాను. ఎట్లా ఉన్నావు నువ్వు? ఇక్కడ కూడా అంధకారం ఉన్నది, అజ్ఞానం ఉన్నది. అవిద్యాయాం అంతరే వర్తమాన. అంధకారం ఉంది కాబట్టి ఏమంటున్నారని చెప్పానంటే నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, బ్రహ్మచారిణ్ణి, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, స్త్రీని, పురుషుణ్ణి. ఇన్ని భావాలన్నీ కూడా దేహభావాన్ని బట్టి వచ్చాయి. అదే కనుక మరి స్వరూప జ్ఞానం పొంది ఉన్నట్లయితే ఏమంటారు? కల్పిత విశేషాలే లేవు. కల్పిత విశేషణాలు లేవేక. ఉన్నటువంటి యొక్క సత్తా మాత్రమే ఉన్నటువంటి యొక్క వస్తువే తెలియబడుతుంది. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః. స్త్రీ బాలాంత జడోపమా స్వహమితి భ్రాంత భృశం వాదినః. భ్రాంత
దక్షిణామూర్తి భ్రాంత భృశంవాదిన. ఎందువల్ల? మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ. విలాస్ మాయాశక్తి అవిద్యాశక్తి కారణంగా మహావ్యామోహ. వ్యామోహం అని చెప్పనంటే మోహం అంటే ఉన్నది ఒకటైతే ఇంకో విధంగా భావించడమే మోహం. మోహం అంటే ఉన్నది ఒకటైతే లేకపోతే ఉన్నది ఒకటైతే ఇంకొకటిగా భావించటం మోహం. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, వాళ్ళలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానం అజ్ఞానం చేత ముయ్యబడి ఉన్నది కాబట్టి తేన ఆ కారణం చేత ముహ్యంతి మోహాన్ని గురవుతూ ఉన్నారు. ఏమిటా మోహము? ఉన్నది ఒకటైతే ఇంకో విధంగా భావించటమే మోహము. ఏమి? నేను ఆత్మను అనేటువంటి యొక్క విషయం తెలియబడకపోవటం అజ్ఞానం. ఏం చెప్పాను? నేను ఆత్మను తెలియకపోవడం. నేను ఆత్మను అన్న విషయం తెలియకపోవటం అజ్ఞానమైతే, అది అజ్ఞానమైతే నేను దేహము అనుకోవటం మోహం. ఉన్నది ఒకటే కదా, ఇంకో విధంగా భావిస్తున్నావుగా. నేను దేహము అనుకోవటం మోహం అన ముహ్యతే అన్నమాట. అనగా వస్తువు యొక్క స్వరూపం తెలియబడకపోవటం అజ్ఞానం. ఆ వస్తువుని మరొక వస్తువుగా భావించడం మోహం. ఇది త్రాడు అన్న జ్ఞానం లేకపోవటం అజ్ఞానం. ఆ త్రాటిని పామని చెప్పి అనుకోవటం మోహం. అదనమాట మోహ వైచిత్యే, వ్యత్యస్త భావనే మోహము అని చెప్పని అంటారు. అట్లా నేను ఆత్మనై ఉన్నాను అనేటువంటి యొక్క ఆ భావం లేకుండగా దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు అన్న. దేహాత్మవాదులు, ప్రాణాత్మవాదులు, బుద్ధ్యాత్మవాదులు, ధనాత్మవాదులు. ఏమి విజయమ్మ, ఏమి విన్నావు? అంటే ఆత్మయందు మీకు రెండు చెప్పుకొచ్చా. ఉన్నాను, ఉన్నాడు, ఉన్నాను, ఉన్నాడు. ఉన్నాను అనే కాడ నేను, ఉన్నాడు అన్న కాడ దేవుడు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. కాబట్టి ఉన్నాడు అన్న కాడ అది సామాన్యాంశం. క్రైస్తవులు అంటారు, ఇస్లామిక్ వాళ్ళు అంటారు, హిందువులు అంటారు, అందరూ అంటారు, జైనులు అంటారు, బౌద్ధులు అంటారు. ఉన్నాడా దేవుడు అంటే? ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. ఉన్న తర్వాత ఎట్లా ఉన్నాడు అని చెప్పానంటే అక్కడ మళ్ళీ వేరైపోతాయి. మళ్ళీ అక్కడ కల్పిత విశేషణాలు వచ్చేస్తాయి. ఉన్నాడు అనే అంశం సామాన్య అంశం, అది అందరికీ ఉంది ఆ అంశం, సామాన్య అంశం. అయితే ఆ సామాన్యాంశమై ఉన్నటువంటి సామాన్యాంశం గోచరించేటువంటి దాని యొక్క స్వరూపత లక్షణాలు తెలియబట్టంలా. ఎందువల్ల అంటే అంధకారం కారణంగా, అజ్ఞానం కారణంగా. ప్రతి వస్తువుకి స్వరూపత లక్షణాలు ఉంటాయి. ఉన్నాడు అన్న చోట ఆ సామాన్యాంశం గోచరిస్తుంది. దాని యొక్క స్వరూపత లక్షణాలు మరుగు చేయబడ్డాయి. ఎందువల్ల అంటే అజ్ఞాన కారణంగా. ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అంటే వేరు వేరైపోయి. 10 రూములు ఉన్నాయి, 10 మంది రూముల్లో ఉన్నారు. ఒక గురకా పోయాడు, తలుపు తట్టాడు, ఉన్నావా అన్నాడు, ఉన్నానన్నాడు. ఉన్నావా అంటే ఉన్నానన్నాడు. 10 రూములు కాడ ఉన్నాను, ఉన్నాను, ఉన్నాను. ఎవరయ్యా ఉన్నావని చెప్పి అంటున్నావంటే బ్రాహ్మణుడిని, క్షత్రియుడిని, వైశ్యుడిని, శూద్రుడిని. ఇవన్నీ కూడా తర్వాత ఆరంభమవుతాయి. స్వరూపమునందు కల్పిత విశేషణాలు భాషించినట్లుగా ఇది నేను ఉన్నాననే కాడ, దేవుడు ఉన్నాననే కాడ, అక్కడ కూడా వివిధ రకాలైనటువంటి యొక్క రూపాలు అక్కడ భాషించాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రూపాన్ని అక్కడ పెట్టేసేసారు. అసలు చూస్తే అది రూపరహితం. అసలు చూస్తే అది రూపరహితం. ఇప్పుడు నేను ఉన్నానని చెప్పి అంటున్నావు కదా, ఆ ఉన్నాను అనేటువంటి యొక్క దానికి రూపం ఉందా? రూపం లేదా? ఉన్నాను అనేటువంటి దాని కాడ రూపం లేదు. అయినా రూపం నీ యందు కల్పన చేశావు. కల్పన చేసి బ్రాహ్మణుడిని, క్షత్రియుడిని, వైశ్యుడిని, శూద్రుడిని, బ్రహ్మచారిని, గృహస్థుడిని, వానప్రస్థుడిని కల్పితలన్నీ దీని భాషిస్తూ ఉన్నాయి. దంద్రమ్యమానాహ. దంద్రమ్య అంటే భ్రాంతిలో ఉన్నారు.
కాబట్టి నేననే దాంట్లోనూ భ్రాంతిలో ఉన్నారు, దేవుడు అనే దాంట్లో కూడా భ్రాంతిలో ఉన్నారు. ఈ భ్రాంతి కారణంగా ఇన్ని రకాలైనటువంటి యొక్క సిద్ధాంతాలు రావటం వల్ల మానవుడు ఎటుపోవాలో తెలియక దిక్కుతొయ్యక ఆగిపోయి ఉన్నాయి. దంద్రమ్యమానాః భ్రాంతిలో మునిగి ఉండగా నియమానా యథాంధాః తాను అంధుడై ఉన్నాడు. ఆ అంధుడిని ఆశ్రయించి వీళ్ళు కూడా ప్రయాణాన్ని కొనసాగించారు. వాళ్ళు అంధులే, అనుసరించిపోయే వాళ్ళు అంధులే. ఎందువల్ల ఈ యొక్క అంధత్వం రావటం కారణం అని చెప్పనంటే, కారణం అంటే స్వయం ధీరాహ అనడం కాడ కారణమైంది. ఎందుకు కారణమైంది అంటే స్వయం ధీరాహ అన్న కాడ కారణమైంది. నాకేమీ తెలియదు, శాస్త్రమే విషయం చెప్పింది. శాస్త్రం యొక్క ప్రామాణికంగా పెట్టుకున్నావనుకో ఎన్ని రావు నీకేక. స్వయం ధీరాహ అన్నటువంటి కాడ ఇవన్నీ ఆరంభమై అంధేనైవ నియమాన యథాంధాః అంధత్వంలో ప్రయాణమై పోతూ ఉన్నారు. ఏమన్నా పర్లేదా? స్వరూపంలో కల్పితం కాడు, ఉన్నటువంటి అర్థం కాల, ఉన్నటువంటి యొక్క ప్రతి వస్తువు తన యొక్క సొంత లక్షణాలతో ఉంటుంది ప్రతిదీ కూడా. ఆ స్వరూపత లక్షణాలు తెలియబడ్డట్లయితే మనకు భ్రాంతి అవకాశం లేదు. స్వరూపత లక్షణములు తెలియబడేది ఎక్కడ అంటే ప్రకాశం ఉన్న చోట. సందేహం లేదే కా సుబ్బారావే, 10 మంది అయినా అనేది సుబ్బారావే. త్వంపదములో నీ యొక్క స్వరూపత లక్షణములు తెలియబడకపోవటం వల్ల నీ యందు ఎన్ని భ్రాంతులు తోస్తూ ఉన్నాయి. అట్లా భగవంతుని యొక్క విషయంలో భగవంతుని యొక్క స్వరూపత లక్షణ శాస్త్రం చెప్పింది. శాస్త్ర ప్రామాణికంగా పోతే మీకు ఒకే అంశం గోచరిస్తుంది. ఇప్పుడు శాస్త్ర ప్రామాణికంగా ఇది పోవట్లేదుగా. స్వయం ధీరాహ అని చెప్పి అన్నాడే. దంద్రమ్యమానాహ అవిద్యాయాం అంతరే వర్తమానాహ అవిద్యలో మునక వేసి ఉన్నాడు. స్వయం ధీరాహ అని చెప్పి అంటూ ఉన్నాడు. దంద్రమ్యమానాహ పర్యంతి మూఢాహ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీడికి అంధేనైవ నియమాన యథాంధాః పోయేవాడు అందుడే, తీసుకుపోయేవాడు అందుడే, వెనకాల పడిపోయేవాళ్ళు కూడా అంధులే. ఈ అంధ పరంపరా విధానం లోకంలో ఎంతవరకు ఉన్నది అన్న విషయాన్ని ఎవరికి వారుగా అవలోకనం చేసుకోవాలి చెప్పుకుంటాం. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ స్వయమాత్మ చతుష్పాత్. ఏం చెప్పాను? సర్వం ఏతద్ బ్రహ్మ, సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ స్వయమాత్మ చతుష్పాత్. స్వయం బ్రహ్మ చతుష్పాత్ చెప్పాలి అసలు. స్వయం బ్రహ్మ చతుష్పాత్ అని చెప్పనాలా, స్వయం ఆత్మ చతుష్పాత్ అని చెప్పనాలా? ఏం రాజేశ్వరి ఏడున్నా నువ్వు? సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ స్వయం బ్రహ్మ చతుష్పాత్. స్వయం బ్రహ్మ చతుష్పాత్ ఎందుకు అనకూడదు? ఆత్మ అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పి అన్నాడుగా. అయం ఈ ఆత్మయే బ్రహ్మ అని చెప్పి అన్నాడుగా. అన్నప్పుడు స్వయం బ్రహ్మ చతుష్పాత్ అనాలా? స్వయం ఆత్మ చతుష్పాత్ అని చెప్పి అనాలా? ఏదనాలి? బ్రహ్మే ఆత్మ కదా, స్వయం బ్రహ్మ చతుష్పాత్ చెప్పాలి కదా. ఎందుకు చెప్పకూడదు అని ప్రశ్న వేసా. జవాబు చెప్తా కావాలంటే. ఎందుకు చెప్పకూడదు చెప్పు నువ్వు. నీ వల్ల కాదు. స్వయం ఆత్మ చతుష్పాత్ స్పష్టంగా చెప్పాడు కదా. లేదు మీరేం చెప్పినా దానికి సమన్వయం కుదరదు, నేను చెప్పాల్సిన దాని గురించి అన్న స్పష్టంగా చెప్పాడు. స్వయం ఆత్మ చతుష్పాత్ 4 పదాలు చెప్పుకొచ్చాడు. 4 పదాలు చెప్పి 3 పదాలు ఎవరైనా చేశాడు. 3 పదాలు ఎవరైనా చేశాడు. తొలి నుంచి ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద, వ్యవహార్య స్వప్నం అని,
అవ్యవహార్య చెప్పుకుంటూ వచ్చాడు. 4వ పాదం లేదా? తుర్యపాదం. అది చెప్పాడుగా శాస్త్రకారుడు, 4వ పాదం చెప్పాడుగా ఉందని చెప్పేసి అని. శివం అద్వైతం చతుర్థం మన్యంతి సా ఆత్మ సవి. 4 లేదు, ఉన్నది మూడే. సుషిప్తి వరకే ఉన్నది. సుషిప్తి అవస్థ యోగ సమాధి, 4వదంట లేదు అన్న సిద్ధాంతం కొనసాగుతూ ఉంది కొన్ని ఏళ్ళగా. వింటూనే ఉన్నారు పోయి. దీన్నేమంటా చెప్పు ఇప్పుడు. కొన్ని ఏళ్ళగానే ఉన్నది. 4వదా లేదు, 3. ఆయన ఏమన్నాడు? చతుష్పాత్ స్వయం ఆత్మ చతుష్పాత్. 3 అంటారా? అది ప్రారబ్ధానుభవంగా అనుభవం కలుగుతూ ఉన్నాయి. 4వ సరే, నేను చెప్తే ఏంటంటే ఉపనిషత్కారుడు ఆయన శ్రద్ధంగా ఉటంకిస్తూ ఉన్నాడు. స్వయం అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం. నేను చెప్పేది ఏంటంటే నీ ధీరత్వం కావాల్సింది ఇక్కడ శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. నీకు బ్రహ్మము యొక్క సంబంధ అంశం కావాల్సి వస్తే నువ్వు శాస్త్రమే తీసుకోవాలి తప్ప నీ యొక్క బాహుబలము, నీ యొక్క కండబలాలు, నీ యొక్క బుద్ధి బలాలు ఎక్కడ పనిచేసేటువంటివి కాదు. రాబోయే మంత్రాలు ఇంకా బాగా వాయిస్తాడు. ఇంకా కడదా బాల్ నేను ఇంకా రేపు వస్తుందా ఈ పూట ఏదో లాక్కొచ్చింది దీన్ని. రేపు ఇంకా ఎట్లా పోతాడో మీరు చూస్తారు, రేపు చూస్తారు. ఇంకా ఆయన చెప్పమంటారా? టైం ఎంత అయింది? 2 అయిపోయింది అప్పుడే. సరే, ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. ఓం తత్సత్.